హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే పర్లేదు, మరీ బ్యాడ్ ఫిల్మ్ ఏం కాదు, యావరేజ్గా ఒక్కసారి అయితే చూసేయచ్చు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కొంచెం స్ట్రెచ్ చేసినట్టు అనిపించినా కానీ ఓవరాల్గా మూవీ అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. సో సెకండ్ హాఫ్ కొంచెం స్ట్రెచ్ చేసినా కానీ పోలీస్ స్టేషన్ అని, గ్యాంగ్స్టర్ వార్ అని ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్ళింది. క్లైమాక్స్ అయితే ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి, హైలైట్ ఆఫ్ ది ఫిల్మ్ ఇది. కానీ ప్రాబ్లం అంతా కూడా ఫస్ట్ హాఫ్లోనే వచ్చిందండి. ఫస్ట్ హాఫ్ నుంచి అప్ టు ఇంటర్వెల్ వరకు అయితే మూవీ అయితే డెడ్ అని చెప్పాలి. సో ఫస్ట్ హాఫ్లో అయితే మూవీకి ఒక ప్రాపర్ ఫ్లో ఉండదండి. అదేంటి దాన్ని చాలా వచ్చి తీసేసి ర్యాండమ్ షార్ట్స్గా పెట్టేసినట్టు అనిపించింది. ఇంకొకటి యాక్షన్ సీక్వెన్సెస్. ఫస్ట్ హాఫ్లో అసలు యాక్షన్ సీక్వెన్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు, ఎక్సెప్ట్ క్లైమాక్స్ తప్పితే మిగతా అన్ని ఫోర్స్డ్గానే అనిపిస్తాయి. ఈ మూవీ బేసిక్ స్టోరీ పాయింట్ ఏంటంటే, ఈ స్టోరీ అంతా కూడా ముగ్గురు ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వాళ్ళని ఎక్కడి వరకు తీసుకెళ్ళింది అనేదే మూవీ అంతా. సో కంప్లీట్గా ఈ మూవీ అయితే రివెంజ్ డ్రామా అని మనందరికీ తెలుసు. నార్మల్గా రివెంజ్ డ్రామాని కొంచెం ఇంట్రెస్టింగ్గా తీస్తే హిట్ ఫార్ములానే. కానీ ఈ మూవీలో స్టార్టింగ్ నుంచి ఫస్ట్ 50 మినిట్స్ అయితే మూవీలో ఎలాంటి మూమెంట్ కనిపించదు. సో అన్నెసరీగా లవ్ ట్రాక్ పెట్టినట్టు తిరుగుతూ ఉంటారు వాళ్ళు, గ్యాంగ్స్టర్ గొడవలు అంటూ ఉంటారు, టీ తాగుతూ ఉంటారు, ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది ఫస్ట్ 50 మినిట్స్లో. సో ఇలా వెళ్తున్నప్పుడు ఇంటర్వెల్ వస్తుందండి. ఇంటర్వెల్ ఓకేష్గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా ఇలాగే ఉంటుంది, థియేటర్ నుంచి బయటకు వెళ్ళాలేమో అనిపించింది నాకు. బట్ సెకండ్ హాఫ్ని అయితే చాలా బాగా రాసుకున్నారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా అనిపించినా కానీ సెకండ్ హాఫ్ని కొంచెం ఎంగేజింగ్గా, ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు. అట్ ది ఎండ్ క్లైమాక్స్ కొంచెం ఎమోషనల్గా అనిపించింది. కానీ నాకైతే కొంచెం రష్ చేశారేమో మూవీని అనిపించింది. ఇంకా రివెంజ్ డ్రామాకి అయితే మనకు ముందుగా తెలుసు కదండి, ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇదంతా మనం అన్ని మూవీస్లో చూసేలానే ఉంటుంది, కానీ కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళారు ఈ మూవీలో. మరీ బ్యాడ్ అని చెప్పలేం. సో ఇట్స్ కంప్లీట్లీ రైటింగ్ డిపార్ట్మెంట్ ఫాల్ట్ అని చెప్పాలండి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా స్లోగా రాసుకున్నారు. అండ్ సెకండ్ హాఫ్లో కూడా కొంచెం స్లో ఫీల్స్ అయితే మనకు అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో అయితే చాలా ఆడ్గా కూడా అనిపిస్తాయి. బేసిక్గా వీళ్ళు ఈ రివెంజ్ డ్రామాని చాలా రాగా తెద్దాం అనుకున్నారు, కానీ చాలా ఎమోషన్స్ అయితే చాలా ఫోర్స్డ్గా అనిపించాయి. కానీ కొన్ని సీన్స్లో అయితే వీళ్ళకి ఇచ్చిన లిమిటెడ్ బడ్జెట్లో బాగానే తీసారనిపించింది. కొన్ని ఎమోషన్స్ అతికి ఎత్తునట్టు అనిపించినా కానీ ఫ్రెండ్షిప్ ఎమోషన్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సత్యదేవ్ అయితే యాజ్ టీజ్గా ఆ రగ్గుడ్ లుక్లో చాలా బాగా చేశారు. ఇంకా సత్యదేవ్ తర్వాత నాకైతే లక్ష్మణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది ఈ మూవీలో. ఈ రీసెంట్ టైమ్స్లో అయితే ఈయనకైతే బెస్ట్ రోల్ పడిందని చెప్పాలి. ఇంకా మిగతా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు పర్లేదు బాగానే అనిపించారు. ఇంకా బీజిఎం విషయానికి వస్తే పర్లేదు అనిపించింది, మరీ గుర్తుపెట్టుకునేటంటే ఏం లేదు. ఒక ఫ్రెండ్షిప్ మీద వచ్చే బీజిఎం మాత్రం కొంచెం బాగుంది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, నాట్ బ్యాడ్ ఫిల్మ్ అండి, ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళామని సబ్స్క్రైబ్ చేసుకోండి.